బోధన్పట్నంలో జంగం గలీలో పురాణి మఠం ఆధ్వర్యంలో వీరశైవ జంగమ లింగాయత్ సౌజన్యంతో నిర్వహించనున్న శ్రీ క్షేత్ర కపిలధార మన్మథ స్వామి 16వ పాదయాత్రకు సంబంధించి కరపత్రాన్ని రాష్ట్ర వీరశైవ లింగాయత్ సమాజ్ ప్రతినిధి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు దేశాయ్ చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరిగింది। ఈ సందర్భంగా పట్టణ వీరశైవ జంగమ లింగాయత్ సమాజ్ అధ్యక్షులు నర్సింగప్ప, లక్ష్మణ్ పటేల్, నిర్వాహకులు పురాణి అజయ్ కుమార్, పౌడయ్య రాజేందర్, సమాజ ప్రముఖులు శంకరప్ప, ప్రభు అప్ప, పురాణే దిలీప్ కుమార్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా విఆర్ దేశాయ్ మాట్లాడుతూ కార్తీక మాసంలో అక్టోబర్ 23న ప్రారంభమయ్యే ఈ యాత్ర నవంబర్ 5న కార్తీక పౌర్ణమి నాటికి 15 రోజుల పాటు సాగి ముగియనుంది। భక్తులు భజనలతో కీర్తనలతో పాల్గొని మహారాష్ట్ర బీడ్ జిల్లా మంజర్ సుంకా గ్రామంలో కపిలధార జలపాతంలో పుణ్యస్నానం చేసి మన్మథ స్వామి జిత్త స్మారక దర్శనంతో యాత్ర ముగుస్తుంది। కావున బోధల్లో ఈ నెల 23వ తేదీన ప్రారంభమై సుంకిని గ్రామం వరకు సాగే ఈ యాత్రకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు। నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పురాణే పౌడయ్య మఠం జంగంగల్లి బోధన్ వారు నిర్వహిస్తున్న 16వ పాదయాత్ర ఇది। బోధన్ పట్టణం నుండి మొదలై ఈ పాదయాత్ర శ్రీక్షేత్రం కపిలధార మన్మథ స్వామి పుణ్యక్షేత్రం వరకు గ్రామాల గుండా సాలూరా, హంస, మందర్న ఆ విధంగా చాలా గ్రామాలతోని కలిసి ఒక్కొక్క గ్రామంలో కాలినడకన నడిచే భక్తులు ఈ యొక్క యాత్రలో చేరుతూ ఉంటారు। ప్రతి గ్రామంలో కూడా భక్తులు చాలా దైవభక్తితో ఇక్కడ పాదయాత్ర చేసే భక్తులకు వారు వెల్కమ్ చెప్పటము, మరి వారికి పలహారాలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, భోజన వసతి కానివ్వండి టైం అనుసారంగా చేయటం జరుగుతూ ఉంది। ఇది మా పురాణే పౌడయ్య మఠం యొక్క నిర్వహిస్తున్న ఈ మఠంలో ఈ మన అజయ్ గారు చాలా కష్టపడి ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం ఇది మామూలు విషయం కాదు। వారికి వీరశైవ జంగమ మరియు లింగాయత్ సమాజ్ తరఫున వారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ, అదేవిధంగా వారి మఠం నుండి బయలుదేరి ఏదైతే శివాలయంకు పాదయాత్ర వస్తుంది అక్కడ పండ్ల పంపిణీ కూడా భక్తులకు జరుగుతూ ఉంది। అక్కడి నుంచి నాగన్పల్లి మీదుగా సాలూరా మీదుగా ఖాజాపూర్ మీదుగా హంస, ఆ తర్వాత సుంకిని, ఈ విధంగా ఈ యాత్ర కొనసాగుతుంది। కాబట్టి అత్యధికంగా భక్తులు ఆ రోజున మొదలయ్యే 23/10/2025 రోజున ప్రొద్దున 9 గంటలకు పౌడయ్య మఠం గారికి ఇచ్చేసి ఈ యాత్రను దిగ్విజయం చేయవలసిందిగా భక్తులందరికీ నేను సమాజం తరఫున అందరి తరఫున కూడా నేను కోరుతా ఉన్నాను। మన్మథ స్వామి महाराज की जय, महाराज की जय, शिवाचार्य महाराज की जय, बसवेश्वर महाराज की जय। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।